రౌతులపూడిలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై సంతోషాన్ని వ్యక్తం చేసిన చిలుకూరి రామ్కుమార్ మాట్లాడుతూ ఎప్పటిలాగే బడ్జెట్ ప్రవేశపెట్టారు, కానీ ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు చాలా అనుకూలంగా ఉంది. ఎన్ఆర్ఎస్జిఎస్ నిధులు అలాగే ట్రైబల్ ఏరియాకి ప్రవేశపెట్టిన పథకాలు మొత్తం 10 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన బీజేపీ పార్టీకి ధన్యవాదాలు. అలాగే ఇప్పటికీ 100 రోజుల పనులు మొదలుపెట్టారు. పనులకు అంతరాయం కలగకుండా జరుగుతున్నాయి. అలాగే సీసీ రోడ్ల నిధులు కూడా ఎన్ఆర్జిఎస్ నిధుల నుండి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి చెందిన దేశం చేయాలి అని మోదీ ప్రభుత్వం భావిస్తుంది. అలాగే విద్యకి పెద్దపీట వేసి స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి చేసి ఉద్యోగాలు ఇవ్వాలని, అలాగే చిరు వ్యాపారం చేసే వాళ్ళు 40% రాయితీలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. రాబోయే రోజులు మోదీ ప్రభుత్వం ఉంటుందని ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండలం బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ లవుడు శ్రీను, బీజేపీ నాయకులు రాయపురెడ్డి కనబాబు, కోళ్ల రమేష్, మేడపురెడ్డి నాయుడు, కొరప్రోలు యేసుబాబు, చింతకాయల మాణిక్యాలరావు, దాసరి వీరబాబు, పార్టీ కార్యకర్తలు మొదలగు వారు పాల్గొన్నారు. రౌతులపూడి మండలంలో పర్యటనలో భాగంగా కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. నరేష్ గారు ఇంతకుముందు నాకు పరిచయం. అదేవిధంగా మేము ఎండిఓ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ ఇంప్లిమెంటేషన్ గురించి అడగడం జరిగింది. ఆ వివరాలు త్వరలోనే ఇస్తామని చెప్పారు. మన మండలానికి ఎన్ఆర్జిఎస్ వర్క్స్ జరుగుతున్నాయి. అందులో 6 ట్రైబల్ ఏరియాస్కి చెందినవి ఉన్నాయి. ముఖ్యంగా మనకి రాఘవపట్నం, అంపాడ ఇలాంటి చోట్ల వర్క్స్ జరుగుతున్నాయి. మొత్తం మీద 10 కోట్ల విలువైన ఈ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ వివరాలన్నీ కూడా ఈ 100 రోజులు ఏదైతే మినిమం పని ఇవ్వాలో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ ఎండాకాలం వరకు కూడా అది సాగుతుంది. ఎక్కడ కూడా అంతరాయం లేకుండా కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వర్గాల నుంచి చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. పర్సనల్గా నేనైతే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 8 బడ్జెట్లు పరిశీలించడం జరిగింది, చూశాను. కానీ ఈ బడ్జెట్ నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా మధ్యతరగతి వారు ఎవరైతే ట్యాక్స్ కడతారో వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మరింత సిస్టంలోకి సేవింగ్స్ రావడము, అది మళ్ళీ ఎకానమీలో రొటేట్ అవ్వడము జరుగుతుంది. అదేవిధంగా 2047 నాటికి మన అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని మోడీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ విధంగా అడుగులు కూడా వేయడం జరుగుతుంది ఈ బడ్జెట్లో. ముఖ్యంగా క్వాలిటీ విద్య అభ్యసించిన తర్వాత వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, అలాగే ఉద్యోగ కల్పన, మొత్తం సర్కిల్ అంతా పూర్తయ్యే విధంగా ఈ బడ్జెట్ ద్వారా గట్టి ప్రయత్నం జరుగుతుంది. అలాగే వైద్య రంగంలో కూడా ఏదో పిహెచ్సిలు ఉన్నాయి, సిహెచ్సిలు ఉన్నాయి, ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి అని కాకుండా క్వాలిటీ ఉన్న ఆరోగ్య సేవలు అందించే విధంగా మన బడ్జెట్లో ఈ ప్రణాళిక చేయడం జరిగింది. అదేవిధంగా మనకి చిన్న వ్యాపారస్తులు, ఎంఎస్ఎంఈ దగ్గర మన ఆర్థిక వ్యవస్థలో 40% మంది ఆ రంగంలో ఉన్నారు కనుక దానికి ఒక కార్యక్రమం ద్వారా ఎవరికైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అందలేదో, కొంతమంది ఇంకా మిగిలిపోయారు, అందే విధంగా మేము భారత్ యాత్ర అని చేయడం జరిగింది. అది రాబోయే రోజుల్లో మేము ముఖ్యంగా ఎండిఓ గారి దగ్గర ఏదైతే డీటెయిల్స్ తీసుకుంటామో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎవరికి అందాయి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మిగిలిన వాళ్ళకి చేరే విధంగా ఆ ప్రయత్నాలు చేస్తాం.